దీనికి ఆపరేషన్ చేయాలి. చాలా ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టే స్తోమత నాకు లేదు. అబార్షన్ చేపించుకోకుండా పాపని కంటున్నానని మా నాన్న నన్ను ఇంట్లో నుంచి గంటేశారు. నా చదువు ఆగిపోయింది. అయినా నేను నా కూతురు కోసం చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ఎలాగో ఇక్కడి దాకా తీసుకొచ్చాను. ఈ జబ్బు వచ్చిందని తెలిసాక నాకు మీ దగ్గరికి రావడం తప్ప ఇంకో ఆప్షన్ కనిపించలేదు ధ్రువ. అందుకే వచ్చాను. నన్ను క్షమించండి. ఇదంతా కట్టుకథ కాదు అని నమ్మకమేంటి? కావాలంటే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి పాప హెల్త్ చెక్ చేయించండి. మీ పాపో కాదో తెలుసుకోవడానికి DNA టెస్ట్ చేయించండి. నేనెందుకు చెకప్ చేయించుకోవాలి? నేను స్పృహలో లేనన్నావు, ఏదో జరిగిపోయిందన్నావు, వెంటనే మా నాన్న దగ్గరికి వెళ్ళిపోయానన్నావు, కడుపు అన్నావు. ఒక్కటన్నా మ్యాచ్ అవుతుందా? ఇవన్నీ డబ్బు కోసం అల్లిన కట్టు కథల్లా ఉన్నాయి. సరే, రైడ్కి వెళ్ళిన వాళ్ళు మార్నింగ్ ఎలా వచ్చారో అది ఎప్పుడైనా ఆలోచించారా? సరే, పొద్దున్న ఎక్కడున్నారు? నేను స్టే చేసే హోటల్ రూమ్లో. రూమ్కి ఎలా వచ్చారు? నేనే మిమ్మల్ని రూమ్కి తీసుకుని వెళ్ళాను. మీరు మీ కంపెనీ అడ్రస్తో సహా మొత్తం నాకు చెప్పారు. డబ్బు కావాలంటే నాకు కడుపు వచ్చినప్పుడే బెదిరించదాన్ని కదా. కానీ డబ్బు కంటే ఆత్మాభిమానాన్ని చూస్ చేసుకున్నాను. నాకేమీ మాటలు పడటం సరదా కాదు. అమ్మా, నైట్ నేను పడిపోయాను, పొద్దున రూమ్లో లేచాను. ఇది పట్టుకుని ఈ పిల్లని నా కూతుర్ని చేసేస్తావా? ఇదేదో వీళ్ళు పెద్ద ప్లాన్తోనే వచ్చారనిపిస్తోంది. ఇద్దరు పెద్ద ఫ్రాడ్స్లా ఉన్నారమ్మా. అమ్మా, నాన్న మంచివాడన్నావు, ఎందుకు ఇన్ని మాటలు అంటున్నారు?